నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గత 3 రోజులుగా కేంద్ర మంత్రులు కొంతమంది ఏపీలో పర్యటిస్తున్నారు. పర్యటించడమే కాకుండా బీజేపీకి సంబంధించి వాళ్ళ ప్రచారంలో కూడా పాల్గొనడం జరిగింది. సో ఆ సమయంలో వాళ్ళకు కొన్ని తెలిసినటువంటి సంచలనమైనటువంటి నిజాలని అటు అమిత్ షాకి అటు అలాగే ప్రధాని మోదీకి కూడా పంచుకుంటున్నారని తెలుస్తోంది. సో అందులో ఒక పార్టీ అనేది కంప్లీట్గా ఓడిపోబోతోంది అని అంటున్నారు. ఇందుకీ ఎవరా మంత్రులు, ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, ఇందుకు ఓడిపోబోతున్నటువంటి పార్టీ ఏంటి, ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఇందుకీ గత 3 రోజులుగా ఏపీలో పర్యటిస్తున్నటువంటి ఆ కేంద్ర మంత్రులు ఎవరు, వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ ఏంటి, అంతేకాకుండా ఒక పార్టీ ఓడిపోబోతుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకు ఓడిపోబోతున్నటువంటి పార్టీ ఏంటి? పీయూష్ గోయల్ గారు, వారి సహచార మంత్రివర్గం, వాళ్ళ అనుచరులు ఈ మధ్యకాలంలో ఏపీలో విస్తృతంగా పర్యటించి వాళ్ళు కూడా వాస్తవ పరిస్థితులంతా బేరీ చేసి అమిత్ షా గారికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా కూటమి ఏదైతే భాజపా, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది. ఇటు ఎంపీ స్థానాలు, ఇటు ఎమ్మెల్యే స్థానాలు కూడా మెజార్టీ స్థానాలు ఈ కూటమి గెలవబోతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా సునీల్ బన్సాల్ గారు వారి టీం కూడా ఇవ్వడం జరిగింది. అది కాకుండా అంతకుముందు ఒక 2 వీక్స్ బ్యాక్ దేశంలోనే అత్యంత ప్రామాణికాలు కలిగిన, గత స్టాండర్డ్స్ కలిగిన ఒక 14 నేషనల్ ఛానల్స్ కూడా వారు కూడా 11 ఛానల్స్ కూడా ఈ ఎంటైర్ కూటమికే ఎడ్జ్ ఉన్నట్టుగా, సో ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీ స్థానాలు కానీ కూటమే ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ప్లస్ ఎంపీ స్థానాలు కూడా అత్యధిక ఎంపీ స్థానాలు మినిమం 17 నుంచి మ్యాక్సిమం 23 వరకు కూటమే గెలవబోతుందని చెప్పి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రిపోర్ట్లు అన్నిటిని బ్యారేజ్ చేసుకున్న తర్వాత సో డెఫినెట్గా ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన కూడా చాలా ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. సో వాళ్ళలో ఆల్రెడీ ఆ జోష్ మొదలైంది. సో దానివల్ల చూస్తే నామినేషన్ పర్వంలో కూడా ఎప్పుడూ లేని విధంగా సాధారణంగా జనాల్ని మొబలైజ్ చేయకుండా, జనాలను ఏదో కాస్త భోజనం పెట్టో లేకపోతే ఏదో డబ్బు దశకం ఆఫర్ చేయకుండానే స్వచ్ఛందంగా కూడా జనాలు వేల సంఖ్యలో సో చూస్తే ఒక్కొక్క ఈ కూటమికి సంబంధించిన కొంతమంది ప్రముఖుల యొక్క వాళ్ళ నామినేషన్ పర్వంలో చూస్తే సో దగ్గర కొంతమందికి 10,000 నుంచి మ్యాక్సిమం 1,00,000 వరకు కూడా జనం వచ్చిన దాఖలాలు మనం చూడడం జరిగింది. సో దిస్ ఈజ్ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ సో కూటమి గెలవబోతుందన్న దానికి దిస్ ఈజ్ అ ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. ప్లస్ దానికి సాయం వాళ్ళకున్న ఇంటర్నల్ రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ క్రోడీకరించిన తర్వాత సో డెఫినెట్గా రాబోతుందని చెప్పి అమిత్ షా గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళంతా కూడా చాలా జోష్లో ఉన్నారు. సో ప్రస్తుత అధికార పార్టీ అయిన వైఎస్ఆర్పి మాత్రం గుండు గల్లంతయింది. సో వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఇన్ డిలమా. సో ఈ విధమైన పరిమాణాలు, ఈ విధమైన రిపోర్ట్లతోటి పూర్తిగా డేలా పడిపోయారు. మీరు చూస్తే వాళ్ళ నామినేషన్ పర్వం, వాళ్ళ క్యాండిడేట్ సంబంధించిన నామినేషన్ పర్వం చూస్తే మీరు ఈ మధ్యకాలంలో చూశారు. వాళ్ళకి సంబంధించిన చాలా పేలవంగా అసలు కనీసం 10 మంది 20 మంది కూడా లేకుండా వాళ్ళ నామినేషన్ పర్వం జరుగుతుంది. సో కాబట్టి సో మార్పు వచ్చిందమ్మా ఏపీలో. సో డెఫినెట్గా గవర్నమెంట్ మారబోతుంది. సో ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయి. అంటే బీజేపీ నేతలు ఇలాగా అమిత్ షా గారికి అలాగే మోదీ గారికి కొన్ని సంచలనమైన రిపోర్ట్లు పంపడం వెనుక కూటమిలో భాగం కావడమే అంశం అనుకోవచ్చు, లేదా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి కూటమిలో భాగం కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కాబట్టి సో వాళ్ళు చేయవలసిన రిపోర్ట్స్, వాళ్ళు చేయవలసిన సర్వే వాళ్ళు చేస్తున్నారు. సో కూటమైన తర్వాత మరి ఒకరికొకరు పరస్పరం వాళ్ళు సహకరించుకోవాలి కదమ్మా. సహకరించుకుంటేనే కదా కూటమి అధికారంలోకి వచ్చేది. వాళ్ళకున్న లోకలోకలన్నీ పక్కన పెట్టి సో ఆ సీట్లో అడ్జస్ట్మెంట్ జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఒకరి కోసం ఒకళ్ళు క్యాన్వాసింగ్ చేస్తూ, ఒకరి కోసం ఒకళ్ళు సర్వే చేస్తూ ఈ విధంగా వాళ్ళ కూటమి యొక్క విజయానికి ప్రతి ఒక్కళ్ళు కూడా విశేషంగా కృషి చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అంటే ఈ సంచలనమైన రిపోర్ట్లు ఇచ్చారో అనే దానికి సంబంధించి కేంద్ర మంత్రులు ఏ విధంగా నమ్మశక్యంగా అంటారు? ఎలా నమ్మచ్చు? ఎందుకంటే బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది అనేటువంటి టాక్ కూడా ఉంది ఏపీ ప్రజల్లో, చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో మరి ఏ విధంగా ఈ రిపోర్ట్లని, సర్వేలని అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఒకటే కాదు కదమ్మా. అంతకుముందు గత 2 వారాల ముందు కూడా మీరు నేషనల్ లెవెల్లో ఉన్న
ఒక 11 అత్యంత ప్రతిష్టాత్మకమైన కాస్త వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఉన్న ఛానల్స్ కూడా ఇదే మాటని ధృవీకరించారు. సో రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు దానికి ఏదో పరస్పర విరుద్ధంగా ఉంటే మీరు చెప్పినట్టుగా కూడా మనం సో మేబీ ఏదో మైండ్ గేమా లేకపోతే ఏంటనుకోవచ్చు. సో ఇటు సునీల్ బన్సాల్ గారి రిపోర్ట్ కానీ ఆ 11 ఛానల్స్ రిపోర్ట్స్ కానీ సో ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇందాక కూడా ఏదో ఒక పాయనీర్ సంస్థ అని వాళ్ళు కూడా కూటమికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. సో ఇటు లోకల్గా ఉన్న సంస్థలు కానీ సో ప్రతి ఒక్కటి కూడా కూటమి విజయాన్ని సూచిస్తున్నాయి. సో కాబట్టి మనం డెఫినెట్గా దీన్ని విశ్వసించాలి. ఏదైనా పరస్పర విరుద్ధంగా ఉండుంటే సో దానికి దీనికి సంబంధం లేని రిపోర్ట్లు వచ్చి ఉంటే కూడా మనం ఏదైనా మీరు చెప్పినట్టుగా ఉండొచ్చు. రెండోది ఇప్పుడు దేశంలో కూడా బీజేపీకి అంత అనుకూల వాతావరణం లేదు, టఫ్ టైమే. బట్ డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది, బీజేపీ వస్తుంది. కానీ బీజేపీ ఆశించినన్ని సీట్లు రాకపోవచ్చు, కొంచెం సిచ్యువేషన్ టఫ్గా ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా 400 రాకపోయినా అట్లీస్ట్ మ్యాజిక్ ఫిగర్ వస్తుంది, వీళ్ళు త్రూ అవుతారని చెప్పి చెబుతున్నారు. సో కాబట్టి ఈ టైంలో ఏపీలో టీడీపీకి కానీ ఇటు జనసేనకి కానీ అక్కడున్న ఓట్ బ్యాంక్ కానీ అక్కడున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది వాతావరణం. కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా అంటగాగాల్సిన పరిస్థితి బీజేపీకి కూడా ఉంది. రేపు పొద్దున నిజంగానే ఈ రిపోర్టుల ప్రకారం 25కి 23 స్థానాలు వచ్చినా లేకపోతే 20 స్థానాలు వచ్చినా కూడా ఏదైతే ఈ యొక్క స్థానాల ఫిగర్ ఉందో ఇది డెఫినెట్గా వాళ్ళకి చాలా పెద్ద బూస్ట్ అవుతుంది. సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ ఫామ్ చేయబోయే బీజేపీకి చాలా ఉపయోగపడుతుంది. అవసరమైతే ఈ యొక్క ఏదైతే ఇప్పుడు జనసేన ఇటు బీజేపీ నుంచి ఎన్నికయ్యే ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఇదే ఒక కీలకం కూడా కావచ్చు. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కూడా సపోజ్ అక్కడ ఏదైనా టఫ్గా కూడా వాళ్ళకి ఏదైనా అనుకున్న మెజార్టీ రాకపోయినా కానీ ఏదైతే 23 స్థానాలు 20 స్థానాలు అంటున్నారో ఇది డెఫినెట్గానే మరి చాలా పెద్ద ఒక అసెట్ అవుతుంది కదా వాళ్ళకి. అధికారంలోకి రావడానికో లేకపోతే అధికారం అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికో ఇది చాలా ఎసెన్షియల్ అవుతుంది. ఓకే. సో అంటే ఖచ్చితంగా ఏపీలో ఒక పార్టీకి డేంజర్ బల్సి అంటారా ఈ ఎన్నికలు? 100% అమ్మా. ఆల్రెడీ మైండ్ సెట్ మారింది, ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. సో కాబట్టి డెఫినెట్గా కూటమి అధికారంలోకి వస్తుంది. సో మీరు చెప్పినట్టుగా ఏదైతే ప్రస్తుత అధికార పార్టీ ఉందో దానికి డెఫినెట్గా డేంజర్ బెల్సే. ఆల్రెడీ మీరు చూశారు కదా కొంతమంది క్యాండిడేట్లు, ఈవెన్ సీఎం గారి యొక్క ముఖ కవలికలు కూడా అసలు ఎక్కడా కూడా ఆయనలో జోష్ కనపడట్లేదు. మనిషిలో ఆ ఓటమి భయం అన్నది ఆల్రెడీ ప్రస్ఫుటంగా కనపడుతుంది. సో రెండోది ఆ దెబ్బ తగిలింది ఎక్కడ స్కార్ కూడా కనపడట్లేదు. మరి అంటే ఇన్ని రోజులు ట్యాప్లు వేసేసరికి అది కూడా కనుమరుగైపోతుందేమో. అదేవిధంగా అధికారం కూడా కనుమరుగైపోవాలని కోరుకుందాం. కనుమరుగు అవుతుందని చెబుతున్నారు అందరూ కూడా. అవును, ఈవెన్ కేంద్ర మంత్రులు కావచ్చు, అమిత్ షా గారు అనుచరులు కావచ్చు, ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే సో ఒక పార్టీకి అయితే ఖచ్చితంగా డేంజర్ బెల్సే అని. సో ఆ పార్టీ ఏంటనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలుసు. సో మరి చూద్దామండి అలాగే జరుగుతుంది అని. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నమస్తే.